డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అయితే ఇప్పుడు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రాబోతుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో మీ అందరూ కూడా అందరికీ సీట్ రావడం అనేది అయితే అంత ఈజీ కాదు జేఈ మెయిన్స్లో. ఎందుకంటే దాదాపు 15 లక్షల మంది రాస్తే అందులో కేవలం ఒక 57,000 మందికి మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే 0.5 అనేది సక్సెస్ రేట్ అనమాట. కానీ లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి వీళ్ళకి ఆల్టర్నేట్ ఏంటంటే ఎంసెట్ కాలేజ్ కావచ్చు, ఇంకా వేరే కాలేజ్ కావచ్చు. కానీ మెజారిటీ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజ్ గురించి పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ అనేది ఈ కాలేజ్ మీద ఒక 10 కాలేజ్ అనేవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. త్రూ ఎంసెట్ ద్వారా అడ్మిషన్ ఇచ్చేటువంటి కాలేజ్ అనమాట. వీటిలో ఎలా ఉంటుంది స్టడీ, వీటిని ఎవరు అంటే ర్యాంకర్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఏ కాలేజీకి ప్రయారిటీ ఇస్తున్నారు ఏందని చెప్పేసి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అన్నమాట. వీడిని పూర్తిగా చూసినట్లయితే ఎవరైతే మనకి జేఈ మెయిన్స్ మిస్ అవుతుంది అనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా సో ఈ టాప్ 10 కాలేజ్ అయితే మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక క్షణం ఆగి ఒక లైక్ అయితే ఇవ్వండి అన్నమాట. స్టూడెంట్స్, గత కొన్ని సంవత్సరాలుగా టాప్ 1, టాప్ 2 ప్లేసెస్ అనేవి సిబిఐటి, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి ఈ రెండు అయితే పోటీ పడుతుంది అన్నమాట. టాపర్స్ అందరూ కూడా మ్యాక్సిమం కొంతమంది వచ్చేసి విఎన్ఆర్, కొంతమంది వచ్చేసి సిబిఐటి అనమాట. ఎందుకంటే సిబిఐటిలో మీకు తెలుసు కదా, అక్కడ చాలా రిచ్ కల్చర్ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ఆ రిచ్ కల్చర్కి భయపడి వాము ఎందుకులే అని చెప్పేసి విఎన్ఆర్కి సెలెక్ట్ చేసుకోవటం. ఓకే, కొంతమంది ఆ సిబిఐటీనే కావాలనుకోవడమే జరుగుతుంది. కాబట్టి ఎంసెట్ టాప్ ప్రయారిటీ వచ్చేసి ఈ రెండు కాలేజ్కి ఇస్తారనమాట. 1, 2లో ఒక ఇయర్ సిబిఐటి, ఒక ఇయర్ వచ్చేసి మనకి విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి ఉంటుందన్నమాట. బట్ రెండు మంచి కాలేజీలే. బట్ మీకు ఏ కాలేజ్ అయితే నచ్చుతుందో మీరు ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇదేంటి సార్ రెండు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా అనొచ్చు. ఎందుకంటే నేను కూడా జేఎన్టీ యూనివర్సిటీలో చదివినవాడిని, జేఎన్టీ హైదరాబాద్లో. బట్ కొంతమంది ఏంటంటే మనకి గవర్నమెంట్ అంటే కాలేజ్ చదివినట్టు సర్టిఫికేట్ కావాలి అనేటువంటి కొంతమంది ఉంటుందన్నమాట. ఇది చాలా ఓల్డ్ యూనివర్సిటీ, ప్రపంచం మొత్తం తెలిసిన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. కాకపోతే సో ఏదైతే మన పాలకులు ఉన్నారో కొన్ని సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట. అంటే ఫ్యాకల్టీ పరంగా అనుకున్నంత ఆశించినంతగా లేవు. కొంచెం మెయిన్ కాలేజ్ ఓకే, కానీ ఇంకొకటి అఫిలియేట్ కాలేజ్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. బట్ గవర్నమెంట్ కాలేజ్ అనేవి చూజ్ చేసుకోవాలి వద్దా అనేది మీ పర్సనల్గా వదిలేస్తున్నాను. బట్ జేఎన్టీ హైదరాబాద్ అయితే స్టిల్ ఇప్పటికి కూడా బాగానే ఉంది. మీరు దాని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. టాప్ 5లో మనం దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. కానీ మీ ప్లేస్మెంటు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. కొంచెం జేఎన్టీ కంటే కొంత ఉస్మానియాకి అయితే ఓకే, ఉస్మానియా కూడా ఓకే. కాబట్టి 1, 2 అందుకని వాటికి ఇవ్వలేదు నేను. 1 or 2 అనేది మీరు సిబిఐటి కానీ విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతికి ఇవ్వచ్చు. ఇవి వచ్చేసి మీకు అంటే నేను చెప్పడం కాదు, ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా అలానే తీసుకుంటారు అన్నమాట. గత కొన్ని రోజులుగా మనం ఎంసెట్ కానీ తీసుకున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉస్మానియా కావచ్చు, జేఎన్టీహెచ్ కావచ్చు. ఇవే పెట్టుకోవాలి రూల్ ఏం లేదు. బట్ ట్రెండ్ మీకు చెప్తాను అనమాట. వీటి తర్వాత మనకు వచ్చేసి గర్ల్స్ కాలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టాప్ అనమాట. సో జి నారాయణమ్మ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అనమాట. సో ఈ కాలేజ్ అయితే స్టిల్ పెట్టిన కాడ నుంచి దాదాపు ఇప్పటివరకు కూడా ఓన్లీ ఫర్ ఉమెన్స్కి ప్లేస్మెంట్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి. సో ఈ మధ్య న్యూస్లో కూడా రావడం అనేది జరిగింది. సో నేను కూడా త్వరలో ఆ కాలేజీ మీద ఒక వీడియో చేయబోతున్నాను. సో ప్లేస్మెంట్స్ పరంగా అయితే చాలా బాగుంది. సో ఆ కాలేజ్ గర్ల్స్కి అయితే ఎవరైతే మనం కో ఎడ్యుకేషన్ వద్దు, సిబిఐటి వద్దు, విఎన్ఆర్ వద్దు అనుకున్నప్పుడు జి నారాయణమ్మ కాలేజ్ ఫర్ ఉమెన్ అనేది బాగా ఉంటుంది. ఇంకా మనకి సిబిఐటి, విఎన్ఆర్ తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రయారిటీ ఇచ్చేది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నమాట. ఈ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది 3rd ప్లేస్లో ఉంది. అంటే విఎన్ఆర్ అండ్ సిబిఐటి తర్వాత కో ఎడ్యుకేషన్లో మనం 3rd ప్లేస్ ఇవ్వచ్చు. అంటే బ్రాంచ్ కోసం కూడా కొంతమంది మంచి ర్యాంకర్స్ తీసుకెళ్తారు. బట్ టాప్ ర్యాంకర్స్ చాయిస్ అయితే ఇవి 4 అనమాట. గర్ల్స్ అయితే నారాయణమ్మ, ఇంకా కో ఎడ్యుకేషన్ అయితే ఈ 3 కాలేజెస్ విఎన్ఆర్, సిబిఐటి అండ్ వాసవి అన్నమాట. వీటితో పాటు గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఫాస్ట్గా ఎదిగినటువంటి కాలేజ్ అనమాట. మనకి పాండమిక్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ప్లేస్మెంట్ పరంగా ఇచ్చినటువంటి కాలేజ్ వచ్చేసి మనకి కేఎంఐటి అనమాట. సో కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కేఎంఐటి డిమాండ్ వాళ్ళు తీర్చలేక కొన్ని గ్రూప్ ఆఫ్ కాలేజ్ని కూడా గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. కేఎంఈసి అని చెప్పేసి ఇంకా మనకి 2-3 కాలేజీలు ఉన్నాయి వాళ్ళే. బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం కేఎంఐటి. కేఎంఐటి ఏంటంటే మీకు అంత పెద్ద కాలేజీ అంటే అలా కనబడదు అనమాట. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి. సో నారాయణగూడలో ఉంటుంది కాబట్టి చాలా చిన్న క్యాంపస్లోనే ఉంటుంది. మీరు పెద్ద పెద్ద యూనివర్సిటీ రేంజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. ఇది కేఎంఐటి.
బట్ నీల్ గోఖలే సార్ మరి ఉన్నంత వరకు అయితే మనకి ఆ కాలేజీకి మనకి ఇబ్బంది అయితే ఉండదు. ప్లేస్మెంట్ పరంగా ఆయన అయితే చాలా కేర్ తీసుకుంటారు కాబట్టి ఏజ్ కూడా పెరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఎట్లుంది అనేది అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ నా వీడియో చూస్తున్నట్లయితే మీరు కామెంట్ చేయండి. బట్ నాకున్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టిల్ ప్లేస్మెంట్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి కాలేజ్ వచ్చేసి KMIT. మీ లక్ష్యము సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్ అయినట్లయితే ఈ కాలేజీని కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఈ తర్వాత మనకు వచ్చేసి గోకరాజు రంగరాజు. సో ఈ కాలేజీ కూడా బాగానే స్టూడెంట్స్ ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తూ ఉంటారు. గోకరాజు రంగరాజు తర్వాత నాకు కొంత మీరు పెద్ద వాతావరణము ప్రశాంతంగా ఉండాలి, కొంచెం ఊరికి దూరంగా ఉండాలి అనుకున్నట్లయితే BBRIT అనమాట. సో మనకి నర్సాపూర్లో ఉంటుంది, అది కొంచెం దూరం ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద క్యాంపస్, 100 ఎకరాల్లో ఉంటుంది కాలేజ్ అనేది. మినీ IIIT, మినీ NIT అనుకోవచ్చు. అంటే క్యాంపస్ పరంగా, ఏరియా పరంగా నేను చెప్పేది. ఎందుకంటే కొంతమందికి NIT సైడ్స్ పోలిస్తే కోపం వస్తుంది కాబట్టి వాటిని పోల్చట్లేదు, ఏరియా పరంగా చెప్తాను అనమాట. కొంచెం ప్రశాంతమైన వాతావరణం, ఊరు బయట కావాలనుకున్నట్లయితే అండ్ అదేవిధంగా ప్లేస్మెంట్ రికార్డు కావచ్చు, కాలేజీ ఫ్యాకల్టీ పరంగా కావచ్చు, అటు ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది BBRIT. అండ్ BBRITది ఉమెన్స్ కాలేజ్ కూడా ఉందన్నమాట. మన నారాయణమ్మ దొరకలేదు అనుకున్నప్పుడు మీకు BBRIT ఉమెన్స్ కూడా మీరు ప్రయారిటీలో పెట్టుకోవచ్చు అనమాట. ఇది అదేవిధంగా మనకి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి CVR అనమాట. సో CVRS. సో ఈ కాలేజ్ కూడా చాలామంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ సీట్ కోసం అనేది ఇక్కడ చాలా ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉంటారు. ఈ కాలేజీ కూడా నేను 2-3 సార్లు విజిట్ చేశాను. అంటే ఏదైతే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అప్పుడు, అంటే గతంలో ఒక 10 years బ్యాక్ అప్పుడు వెళ్ళి చూడటం అనేది జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంతా బాగానే ఉంటుంది. సో ఇవి కొన్ని కాలేజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వీటిలోనే మనకి CBIT పక్కన MGIT కాలేజ్ ఉంది. ఆ MGIT కాలేజ్ కూడా CBIT అంత రేంజ్ కానప్పటికీ సో MGIT కూడా మీరు ప్రయారిటీ అనేది ఇవ్వచ్చు. ఇట్లా ఈ కాలేజ్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్ ఏదైతే MSETలో టాప్ ర్యాంకర్స్ ఇస్తున్నటువంటి ప్రయారిటీ అనమాట. ఈ ఛానల్ ద్వారా స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, గతంలో వచ్చేసి మనం బ్రాంచ్ ప్రయారిటీ అనేది ఇవ్వడం అనేది జరిగింది చాలామంది స్టూడెంట్స్. దాన్ని అదునుగా తీసుకొని కాలేజ్ అన్నీ కూడా ఇంటేక్ని, స్పెషల్గా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ యొక్క ఇంటేక్ని విపరీతంగా పెంచేసాయి కాబట్టి, సో ఎవరైతే స్టూడెంట్స్కి హైలీ మ్యాథమెటికల్ స్కిల్స్, హై IQ లెవెల్స్, హై ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయో వారు మాత్రమే కంప్యూటర్ సైన్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ అలైన్డ్ బ్రాంచెస్ తీసుకుంటే మంచిదన్నమాట. అలా కాకుండా ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా వెళ్ళి కంప్యూటర్ సైన్స్ తీసుకుంటా అంటే మీరు రేపు ఆ కాంపిటీషన్లో కావచ్చు, ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో, ఆ స్కిల్స్ని అందిపుచ్చుకోవడంలో కావచ్చు, సక్సెస్ అయ్యే రేటు మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది కష్టపడకున్నట్లయితే. కాబట్టి వాటిని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కాలేజ్లో కూడా మీరు పర్సనల్గా విజిట్ కూడా చేసి, ఎందుకంటే మంచి ర్యాంక్ కష్టపడి తెచ్చుకుంటారు అన్నమాట. మీరు 1 or 2 days మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు ఏ కాలేజీ నచ్చిందో ఆ కాలేజీ మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1, 2, 3 అన్నట్టు ఏం కాదు. బట్ ఏంటంటే కొంతమంది చూసుకోకుండా కూడా టాప్ కాలేజీలో జాయిన్ అయ్యి కూడా నాకు ఈ కాలేజీ నచ్చలేదు సార్ అని కూడా చెప్తా ఉంటారు అనమాట. సో కాబట్టి మీరు వీటిలో ఒక రోజు వెళ్ళి, లైఫ్లో ఎన్నో విషయాల కోసం మనం బయటకు వెళ్తూ ఉంటాం. బట్ కాలేజీ గురించి డెసిషన్ తీసుకునే ముందు అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడి ఎలా ఉంది ఏందనేది తెలుసుకొని మీరు జాయిన్ అయితే బాగుంటుంది అనమాట. ఇవి కొన్ని టాప్ కాలేజెస్ అనమాట. ఇంకా ముందు కూడా ఇంకొన్ని విషయాలు అనేది ఈ ఛానల్ ద్వారా, మన ఛానల్లోనే కాకుండా ఈ ఛానల్ ద్వారా కూడా మీకు విషయాలు చెప్తాను. సో ఇప్పుడు నచ్చింది అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్.